ఏంటి ఒక ప్లకార్డ్ పట్టుకొని మీరు కొంచెం ఆవేదన చెందుతా ఉన్నారు. ఏం చెప్తారు? My first question is why Mahendra Reddy got appointed? ఎందుకంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అకార్డింగ్ టు రేవంత్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి ఈజ్ నాట్ అ క్యాపబుల్ పర్సన్, జాబ్ చేయడానికి ఆయన క్యాపబుల్ కాదు మహేందర్ రెడ్డి అప్పుడు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం వచ్చేసరికి మహేందర్ రెడ్డి ఆయన దోస్తాన మంచిగా ఉంటుంది, వాళ్ళు దోస్తులు అయిపోతారు. ఇప్పుడు మహేందర్ రెడ్డి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ టీజీపీఎస్సీ చైర్మన్. అకార్డింగ్ టు సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్టు గైడ్ లైన్స్ 3 years సర్వీస్ ఉండి పెడతారండి. మహేందర్ రెడ్డి గారు 1 yearలోనే రిటైర్డ్ అయిపోయారు. అట్లీస్ట్ మాకు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వలేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎవరి బెనిఫిట్ కోసము జీవో నెంబర్ 29 తీసుకొని వచ్చారు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జీవో నెంబర్ 55 తీసుకొచ్చారు. కేసీఆర్ గారు అన్ని కమ్యూనిటీస్ వాళ్ళకు బెనిఫిట్ అవ్వాలి అనేసి ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోని వీళ్ళకి నచ్చినట్టు, వీళ్ళ అగ్రకులాలకు బెనిఫిట్ అయినట్టు వీళ్ళు జీవో 29 తీసుకొస్తారు. దాని గురించి మేము రోడ్ లేకపోతే ప్రతిపక్షం చేసిరు, అపోజిషన్ పార్టీస్ చేశారు అని చెప్పేసి అంటారు. ఈజ్ ఇస్ అ ఫెయిర్ థింగ్ రేవంత్ రెడ్డి గారు? మీరు అపోజిషన్ డిఫెండ్ చేసుకోలేక మీరు అనవసరంగా మా మీద పడి ఏడుస్తున్నారు. ఇది నా సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే యూపీఎస్సీ లాంటి ఒక ఎగ్జామ్లోనే, అంటే యూపీఎస్సీ లాంటి ఒక పెద్ద ఎగ్జామ్లోనే 12,000 పేపర్స్ని 3 monthsలో కరెక్షన్ చేస్తారండి. ఇక్కడ 20,000 కంటే ఎక్కువ పేపర్స్ని 3 monthsలో కరెక్షన్ చేస్తున్నారు. మరి ఇది ఎటువంటి కరెక్షను? మరి ఇంత ప్రొఫిషియంట్, ఇంత సూపర్ డూపర్ లెక్చరర్స్ ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ అందరు రిటైర్డ్ ప్రొఫెసర్స్ అండి అకార్డింగ్ టు ఇంకోటి వెబ్ నోట్లో గ్యాంబ్లింగ్, ఉర్దూ మీడియం వాళ్ళ వెబ్ నోట్లో ఉండే గ్యాంబ్లింగ్ గురించి ఇట్లా చాలా ఉన్నాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ లూప్ హోల్స్ ఇన్ దిస్ టీజీపీఎస్సీ అండి. కాకపోతే మేము ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ వద్దు అనట్లేదు. మేము 10 years నుంచి వీఆర్ వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్స్. అన్ఫార్చునేట్లీ ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ తెలియకుండా పేపర్ లీకేజ్ జరిగాయి. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రాపర్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి కదా, మీరు జస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ వేలో ఉండాలి కదా. అండ్ ఇంకా అసలు ఎంత ఫన్నీ థింగ్ ఏంటంటే టీజీపీఎస్సీ ఆఫీస్ చుట్టూ పోలీస్ బందోబస్తు ఉంటుంది. అంటే మేము ఎవరిని పోయి అడగాలి? టీజీపీఎస్సీ చైర్మన్ కలవరు, అక్కడున్న సెక్రటరీస్ కలవరు, ఎవ్వరు కలవరు. అంటే ఏంటిది? ఇది ఎక్కడ ప్రజాపాలన? అంటే టీజీపీఎస్సీ ఇలా యూపీఎస్సీ లాంటి ఒక బోర్డునే పోయి ఎవరైనా కలవచ్చండి, అప్పీల్ పెట్టుకోవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ మరి ఎందుకు టీజీపీఎస్సీ చైర్మన్ మాతో మాట్లాడరు, అక్కడ ఉన్న సెక్రటరీస్ మాట్లాడరు? మరి ఎవరు బెనిఫిట్ కోసము, ఎవరు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అసలు టీజీపీఎస్సీలో? ఏమైనా క్వశ్చన్ చేస్తే అపోజిషన్ అంటారు, రోడ్ల మీద కోసం వీళ్ళకి చదువు చేత కాదంటారు, ఎవడో మానవత రాయ్ అంట. అసలు ఎవరతను? అసలు ఇప్పుడున్న ప్రభుత్వంలోనే నేను చూస్తున్నా ఆయనని. అసలు హూ ఈజ్ హీ? చెప్పులతో తంటాడంట. హలో మానవతా రాయ్ గారు, యూ కమ్ టు మీరు అశోక్ నగర్కి రండి, మీకు చెప్పు దెబ్బ ఎట్లుంటుందో మేము చూపిస్తాము. పక్కా మీరు రావాల్సిందే ఒక్కసారైనా. అసలు మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా మాకేమైనా జాబులు? అసలు మీరు ఆ మాట ఎట్లా అంటారు? అసలు మీకు ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే దమ్ము లేక స్టూడెంట్స్ మీద ఏడ్చి చస్తున్నారు మీరు. దిస్ ఈజ్ ట్రూ సార్ యాక్చువల్లీ. ఎందుకంటే మేము కోట్లకు పోతే, మా డబ్బులు పెట్టుకొని మేము కోట్లకు పోతే ప్రతిపక్షం చేపిస్తుంది అని చెప్పేసి యు ఆర్ డైవర్టింగ్ ద ఇష్యూస్. బికాజ్ రేవంత్ రెడ్డి గారు మీకు డిఫెండ్ చేసుకోవడం చేత కాక మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంటెడ్ టు టెల్. దీని గురించి ఏం చెప్తారు? తెలుగు తల్లికి సంబంధించిన ప్లకార్డ్ పట్టుకొని మీరు నిరసన మనం చూసుకున్నట్టయితే తెలుగు భాషకు ప్రాముఖ్యత ఇవ్వాలి, ప్రామాణిక బుక్స్ ఉండాలి, అది ఇది అని రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గర చెప్తుంటారు. ఈవెన్ మన సోకాల్ సీతక్క గారు ఆమె కూడా చెప్తుంటారు. కానీ ఇప్పుడున్న ఎగ్జామ్స్లో అంటే టాప్ 800లో ఒక్కరు కూడా తెలుగు మీడియం వాళ్ళు ఉండరా అండి? అసలు తెలుగు మీడియం వాళ్ళు ఉండరా, లేకపోతే మీరు కావాలని వాళ్ళని సెలెక్ట్ చేయలేదా ఎగ్జామ్లో? దిస్ ఈజ్ మై క్వశ్చన్. తెలుగు వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా. డోంట్ యూ థింక్ దట్ దే ఆర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్? వాళ్ళు ఎలిజిబుల్ కాదా? తెలంగాణ అంటేనే తెలుగు భాష, అలాంటిది వాళ్ళకి తెలుగు రాయడం రాదా? వాళ్ళు తెలుగులో మంచి రారా? ఐ ఛాలెంజ్ యూ అండి. తెలుగు మీడియం వాళ్ళ టాప్ 800లో కాదు, టాప్ 500లో, టాప్ 200లో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అంత బాగా రాస్తారు ఎగ్జామ్స్. Group 1 ఎగ్జామ్ వాళ్ళు చాలా బాగా రాస్తారు. అఫ్ కోర్స్ జరిగిందనే కదండి మేము చెప్పేది కూడా. ఇప్పుడు 20,000 పేపర్లు 3 సార్లు ఎట్లా స్క్రూటినీ చేస్తారు? అది 3 నెలల్లో. రోజు మొత్తం 24x7 hours కూర్చొని ఎవడన్నా కరెక్షన్ చేస్తాడా? అందులో హాలిడేస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయని కొన్ని వర్కింగ్ డేస్లో మీరు ఏమైనా 100 మంది 1000 మంది ప్రొఫెసర్స్ తోటి ఏమైనా స్క్రూటినీ చేయించారా? అఫ్ కోర్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ లూప్ హోల్స్ ఇన్ దిస్. ఏం చెప్తారు ప్రభుత్వానికి చెప్పి అలసిపోయినామండి మేము. 10 months నుంచి కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నాము. యాజ్ యూ ఆల్ నో, ఈవెన్ ఐ మైసెల్ఫ్ ఢిల్లీ వెళ్ళి కూడా అడ్రస్ చేయడం జరిగింది ఈ విషయం గురించి. ఈవెన్ మేము ఢిల్లీ వెళ్ళాము, రీసెంట్లీ ఓన్లీ ఢిల్లీకి వెళ్ళి కూడా అడ్రస్ చేసాము.
ప్రైమ్ మినిస్టర్ గారికి, ప్రెసిడెంట్ గారికి, ఎన్సీఎస్టీకి, ఎన్సీఎస్సీకి అందరికీ కూడా మా ఇబ్బంది ఏదో మేము చెప్పాము. ఈవెన్ అపోజిషన్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీరు జస్ట్ మేనర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయండి. ఎందుకంటే చాలా మంది అమ్మలండి లంబాడి తాండలలో, మాలామాదిగ వాడలలో మీరు చూసుకున్నట్టయితే ఇంకా మన్రేగా పనులు చేసుకొని మరి వాళ్ళ పిల్లలకు డబ్బులు పంపిస్తున్నారు. అశోక్ నగర్లో చాలా ఇబ్బంది పడి స్టూడెంట్స్ ఉంటున్నారు. సో ఐ థింక్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరే వచ్చి మాకు ఓట్లేదని అడుగుతున్నారు కాబట్టి మేము మీకు ఓట్లేసాం కాబట్టి మీరు డెఫినెట్గా చేయాల్సిందే. యూ హ్యావ్ టు కండక్ట్ ఎగ్జామ్ ఇన్ జస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ వే. అండ్ వన్ మోర్ థింగ్, మీకు నిజంగా ఎగ్జామ్ని కండక్ట్ చేయొద్దు, మాకు ఉద్యోగాలు ఇవ్వద్దు అని మీరు అనుకుంటే మీరు గద్దె దిగిపోండి. మా ఓట్లతోటి మీరు ఎట్లాగైతే విన్ అయ్యి ఈరోజు చీఫ్ మినిస్టర్ అయ్యారో మీరు ఇచ్చేసేయండి. మా ఓట్లతోటి మీరు అయ్యారు కదా, యూ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ యువర్ సీట్. కమ్, మీరు కూడా మాతో పాటు ఎగ్జామ్ రాయండి, మీకు ఆ పెయిన్ ఎట్లుంటుందో తెలుస్తుంది. మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ ఉన్నాడు. ఏంటి బ్రదర్, భారీ ఎత్తున ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఉన్నారు, గ్రూప్ 1 గురించి పోరాటం చేస్తూనే ఉన్నారు. గ్రూప్ 1 అనేది మెయిన్స్ చాలా దుర్మార్గంగా కండక్ట్ చేసిర్రు. మీరే ఎక్కువ దీన్ని ఫోకస్ చేసిర్రు అన్న. మెయిన్స్ అనేటటువంటి జరిగేటప్పుడు కొంగులో చిట్టీలు పోయినాయి. ఇక్కడ 10 మంది ఎక్కువ వచ్చిర్రు, అదనంగా ఉర్దూలో ఒకళ్ళు ఎక్కువ వచ్చిర్రు. ఇక్కడ ఉన్నటువంటి లోపాలనే భయంకరంగా ఉన్నాయి. టీజీపీఎస్సీ అనేటటువంటిది దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. టీజీపీఎస్సీ అనేటటువంటిది నిరుద్యోగులను బెదిరిస్తుంది. వాళ్ళకన్నా పెన్సిల్ ఉంటుంది, వాళ్ళకన్నా పేపర్ ఉంటుంది, వాళ్ళకన్నా ఎరేజర్ ఉంటుంది. కావాలనుకున్నది రాస్తుంది, కావాలో వద్దనుకున్నప్పుడు తూడిపేస్తుంది. వాళ్ళు ఫస్ట్ పిఎంఎల్ రూల్ ప్రకారం ఇచ్చినాక దాని తర్వాత ఇండివిజువల్ లాగిన్ మార్క్స్ ఇవ్వాలి. ఇండివిజువల్ లాగిన్ మార్క్స్ ఇచ్చిర్రు. మేము ఇన్ని రీకౌంటింగ్ పెట్టుకుంటే ఇన్ని పెరిగినాయి, ఇన్ని తగ్గినాయి, ఇది ఎట్లా అని అడిగితే వాళ్ళు తప్పు చేసిర్రు, వాళ్ళు పోర్జరీలు చేసిర్రు, వాళ్ళ మీద కేసులు పెడతామని భయపెట్టడు, పిటిషన్ వేసిన వాళ్ళు మీ ఇంటి అడ్రస్లు చెప్పి మీరు ఎక్కడ ఉద్యోగాలు చేస్తారు అని బెదిరించడం. టీజీపీఎస్సీ ఒక దమనకాండకు, టీజీపీఎస్సీ ఒక బెదిరింపులకు పాటుపడుతుంది. ఒక దౌర్జన్య సంస్థ అయింది ఈరోజు టీజీపీఎస్సీ. కాబట్టి టీజీపీఎస్సీని ఉపేక్షించేది లేదు అని మేము చెప్తున్నాం. ప్రభుత్వం మేము టీజీపీఎస్సీ గురించి అడిగినప్పుడు నువ్వు వచ్చి మాట్లాడతావు, నీ గురించి మాట్లాడినప్పుడు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమని అడిగినప్పుడేమో ఇది టీజీపీఎస్సీకి సంబంధించింది అంటారు. అంటే ఒకళ్ళు దోబూచులాట ఆడుతున్నారు టీజీపీఎస్సీ ప్రభుత్వం ఈరోజు.